బ్యూటిఫుల్ థింగ్, ఇట్ యునైట్స్ అస్. అది మనం కలుపుద్ది ఆర్ట్. ఇట్ డజంట్ డివైడ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, మీ అండ్ ప్రకాష్ రాజ్ గారు కీప్స్ ఆన్, మేబీ హీ డిఫర్స్ విత్ మీ. నాకు యాక్చువల్గా పెద్ద ఏమి ఉండదు వాళ్ళు ఎవరి మీద, నా ఒపీనియన్స్ నాయ అనుకుంటా. బట్ ఇమాజిన్, సినిమా యునైట్స్ అస్. అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే, నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే, సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, ఇట్ హ్యాస్ టు యునైట్ అస్. ఆయనకి నేనంటే ఇష్టం లేకపోయినా కానీ, నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చినప్పటికీ అతను తగ్గించేస్తాను. అంటే అలాంటిది గొప్పది సినిమా. ఇట్స్ ఎ హీలింగ్ ఆర్ట్ ఇది. అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేస్తుంది, ఇట్ రీఐటరేట్స్, ఇట్ స్ట్రెంథన్స్ అవర్ థాట్. ఆర్ట్ ఈస్ టు యునైట్, నాట్ టు డివైడ్. ఆర్ట్ ఈస్ టు గివ్ ఎంటర్టైన్మెంట్. ఆర్ట్ ఈస్ టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఎంత ఇది ఎలా ఉంటుందంటే, ఇమాజిన్, అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు, పాటలు, అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం, కానీ ప్రతిసారి పాటే ఉండాలా, ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి, ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్, నాకు తెలుసు ఇది. నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే, నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు, ఎగురు అలా చెప్పారు. లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుందిరా బాబు, దీనికి ఎలా చేయాలి అని. సో ఏదో రమణ గౌలుతో మాట్లాడుతూ ఉంటే, ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కొలాబరేషన్ చేస్తున్నప్పుడు, నాకు ఇలా కావాలి రమణ అంటే, దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ మ్యూజిక్. తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత తెలుగులో మార్చడం లేదు, ఇవే పెట్టేసాను. సో అట్లాగా తర్వాత మన తమన్నే చేసింది మణి శర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం, లేదంటే తమ్ముడులో బ్లూజ్